తుఫాను పోయింది, వర్షం ఆగింది. కానీ రైతన్న కన్నీటి ప్రవాహం మాత్రం ఆగడం లేదు. రక్తం ధారపోసి పంట సాగు చేస్తే కోత కొయ్యాల్సిన సమయంలో తుఫాను రైతన్న గుండెను కోత కోసేసింది. ఇంకా నీటిలోనే నానుతున్న పంటలను చూసి ఇప్పుడు ఏం చేసి బతకాలి, మా కష్టమంతేలా నేలపాలైంది కదా, ఇక మా బతుకు ఏంటంటూ కన్నీళ్లలో నీళ్లలో గుండెల నిండా ఆవేదనతో రైతులు వేదన పడుతున్నారు. ఎంత కష్టం, ఎంత నష్టం. అన్నదాతకిక ఏం మిగిలింది? కన్నీరు తప్ప. రెక్కల కష్టాన్ని మోంతా తుఫాన్ తుడిచిపెట్టుకుపోయింది. ఏపుగా ఎదిగిన వరికంకులు తలలు వాల్చేశాయి. ఏపీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా లక్షలాది ఎకరాల్లో పంటలు కళ్ళెదుటే కుళ్లిపోతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు దివి రైతుల వెన్ను విరిచింది తుఫాన్. కోతకొచ్చిన దశలో పంట తుఫాన్ బారిన పడడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. భార్య పుస్తెలు తాకట్టు పెట్టి పంట సాగు చేస్తే పంటంతా నీట మునిగిపోయిందే అంటూ గుండెలు బాదుకుంటున్నారు. ఏంటి తాగాలో ఏం చేయాలో కూడా తెలియకుండా అయిపోయిందండి బతుకు. మా బతుకు ఏం చేయాలో తెలియదండి. అయోమయంగా ఉన్నామండి. మాకు ఏమైనా పెట్టుబడికి ఏమైనా ఇస్తే ఏమైనా పైకులు వస్తలేదు, ఏంటి దాకా సావాలండి. ఇక్కడ ఏమి లేవు లేదండి బాబు. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడితే అధికారుల మాటలు రైతుల్ని మరింత గుండె కోతకు గురిచేస్తున్నాయి. 100% నష్టం జరిగితేనే పరిహారం అందిస్తాం అంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రికల్చర్ వాళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, సచివాలయం అగ్రికల్చర్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు. 100% పడితేనే మేము రాస్తాం. 100% ఏ చేను ఎవరితో పడుస్తారు? ఎక్కడో చోట మూలం ఉంటుంది, ఏదో గొప్ప చూపించి శాఖ చూపించేసి ఇది పడలేదు 100% 100% ఎక్కడ పడుస్తారు? 100% కాకుండా కనీసం 40% పడిపోయిన చేను కూడా రాసి వాళ్ళకి నష్టపోయి ఇప్పించాలని కోరుతున్నాం. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నీట మునిగిన పంట పొలాల్ని పరిశీలించారు మంత్రి వాసంశెట్టి. నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ఆదేశించారు. మోంతా తుఫాన్ కాకినాడ జిల్లా అన్నదాతల ఆశలపై పిడుగుపాటుగా మారింది. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుదామనుకుంటే పంటనంతా తుఫాన్ మింగేసింది. కన్నీటి దిగుబడి మిగిల్చింది. కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరి పంట మొత్తం నీట మునిగింది. లక్షల రూపాయల అప్పులు తెచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట నీటిపాలైపోయిందే అంటూ కన్నీరు మున్నీరవుతున్నాడు రైతు. ప్రభుత్వం స్పందించి తమను తమ కుటుంబ సభ్యులను ఆదుకోకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన చెందుతున్నారు.